ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇండియన్ నేవీ నుంచి అయితే ఒక వేకెన్సీ అయితే రావడం తేలింది. ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకుంటే డాక్యార్డ్ అప్రెంటిస్‌షిప్ స్కూల్ నుంచి రావడం తేలిందండి. గైస్ వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను సపరేట్గా వీడియో అనేది చేసి అయితే పెడతాను. అండ్ వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే నావల్ డాక్యార్డ్ ముంబై నుంచి రావడం తేలింది వేకెన్సీ అనేది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా మీరు పంపించాల్సిన అవసరం అయితే లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 301 వేకెన్సీ అయితే ఉండడం తేలిందండి. దీంట్లో అయితే ఐటీ చేసిన వాళ్ళకు 10th క్లాస్తో పాటు ఓన్లీ ఇక్కడ మీకు 8వ తరగతి పాస్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. అవి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. అండ్ గైస్ ఇవైతే మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ వేకెన్సీ అయితే ఉండడం తేలిందండి. అందరికీ మంచి అవకాశం. రైల్వేలో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నేవీలో మీరు అప్రెంటిస్‌షిప్ చేస్తే తర్వాత అక్కడ నుంచి నోటిఫికేషన్ వచ్చేటప్పుడు అయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వేకెన్సీ అనేది మనం చూసుకుందాం. ట్రేడ్ వైజ్గా ఎలక్ట్రీషియన్ వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి 40 వేకెన్సీ అనేది. ఎలక్ట్రో ప్లేట్ వాళ్ళకు ఒకటి, అదేవిధంగా ఫిట్టర్ వాళ్ళకు 50, ఫౌండరీ మ్యాన్ వాళ్ళకు ఒకటి, అండ్ మెకానిక్ డీజిల్ వాళ్ళకైతే 35, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ వాళ్ళకు 7, మిషనిస్ట్ వాళ్ళకు 13, అదేవిధంగా టీఎం వాళ్ళకైతే ఇక్కడ మీరు 13 వేకెన్సీ అయితే ఉన్నాయి. పెయింటర్ జనరల్ వాళ్ళకు 9, పోటర్ మేకర్ వాళ్ళకు 2, పైప్ ఫిట్టర్ వాళ్ళకైతే 13, ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళకు 26, అండ్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ ఏసీ వాళ్ళకు 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సీట్ మెటల్ వర్క్ వాళ్ళకు 3, అండ్ సిప్ రైట్ వుడ్ వాళ్ళకైతే 18, టైలర్ జనరల్ వాళ్ళకు 3, వెల్డర్ గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకు 20, అదేవిధంగా ఇక్కడ మేసోన్ బీసీ వాళ్ళకు 8, అండ్ ఐఎన్ సిటీఎస్ఎం వాళ్ళకైతే ఇక్కడ మీకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సిప్ రైట్ వాళ్ళకు స్టీల్లో అనేది 16 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఫిట్టర్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. తర్వాత 2 ఇయర్ అప్రెంటిస్‌షిప్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇవైతే ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలిజిబుల్ అవుతారు. రికర్ ట్రేడ్ వాళ్ళకు 12 అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే 8th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఈ ట్రేడ్ అనేది. తర్వాత ఫర్గర్ హీట్ అండ్ ట్రీట్మెంట్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉండడం తెలియదు. 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఈ వేకెన్సీలకు అయితే. గైస్ క్వాలిఫికేషన్ మరోసారి చెప్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఐటీ ట్రేడ్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఎన్సీయూటీ అయినా పర్లేదు, ఎస్యూటీ అయినా పర్లేదు, పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత నాన్ ఐటీ ట్రేడ్స్ అనేది చూసుకుంటే రిగ్గర్, ఫర్గర్, హీట్ ట్రీట్మెంట్ వాళ్ళకైతే ఇక్కడ మీరు ఈ రిగ్గర్ వాళ్ళకైతే 8వ తరగతి, అదేవిధంగా హీట్ ట్రీట్మెంట్ వాళ్ళకైతే 10వ తరగతి పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. మినిమం ఏజ్ లిమిట్ అనేది 14 సంవత్సరాలు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. ఆఫ్టర్ అయితే మీకు కొన్ని ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఇస్తారు కేటగిరీ వైజ్గా కూడా. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మినిమం ఫిజికల్ స్టాండర్డ్ అయితే 150 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ 45 కేజీస్ మినిమం అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ కూడా చూస్తారు, నార్మల్ ఎంత ఉన్నా పర్లేదు. అదేవిధంగా ఎక్స్పాన్స్ అయితే 5 సెంటీమీటర్ అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్గా మీరు ట్రైనింగ్ చేసిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టైఫండ్ కూడా మంచి స్టైఫండ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే మీకు స్టైఫండ్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి అయితే రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ గైస్ రైటింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు అనేది ఒక పోస్టుకు 20 మంది చూపునకైతే మీకు పిలిచి రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చూపించారు. ఇక్కడ మీరు చూడొచ్చు. జనరల్ సైన్స్ నుంచి 35 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి అయితే 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 అవర్ టైం అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమైతే ఉండదు. హిందీ అదేవిధంగా ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ అయితే మ్యాక్సిమం ముంబైలో మాత్రమే ఉంటుంది. అండ్ మే అదేవిధంగా జూన్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇన్ఫర్మేషన్ అయితే ఈమెయిల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అవైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత అనేది మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. అండ్ గైస్ ఒకటైతే మీరు చూసుకుంటే మీకు ట్రావెల్ అలవెన్స్ కావచ్చు, మిగతా అయితే ఏమైతే మీకు ప్రొవైడ్ అయితే చేయరు. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి అయితే 21 రోజు వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఏప్రిల్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ అనేది మే 10 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ అనేది చేయండి. నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. థ్యాంక్ యూ.